మీ భాషలో ఈ విధంగా ఆయన మమ్మల్ని ఆయన జతపరిచి ఆయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా నాయన మీ యొక్క భాషలో ఆయన వ్యక్తిగతంగా మీ యొక్క భాషలో మిమ్మల్ని స్తుతించపరుస్తున్నామని వేడుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు నా యోగ్యుడిని నన్ను కూడా సంపూర్ణంగా మరుగుపరచండి. మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేసి సహాయపడని వేడుకుంటూ ఆయన మిమ్మల్ని ఏ విధంగా స్తుతించి ఆరాధించాలో, ఏ విధంగా నాయన మిమ్మల్ని ఎత్తి పాడాలో, ఆయన స్తుతించి ఆరాధించాలో, ఏ విధంగా ఘనపరచాలో, ఏ విధంగా ఊరేగించాలో మాకు బోధిస్తున్నామని పెట్టుకుంటాం. మీ యొక్క ఆత్మీయ సంగతులు మా పక్షంగా మీరు కలిగి ఉన్నటువంటి ఏర్పాట్లు వీటన్నిటి మాకు వివరింపజేస్తున్నామని పెట్టుకుంటాం. ప్రాముఖ్యంగా నాయన మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి సంవత్సరాల దయాకిరీటంగా దయచేసి దేవుడుగా మా పక్షంగా రుజువు చేసుకుంటూ మీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఎంతో వందనాలు. సంవత్సరాల దయాకిరీటంగా దయచేసి దేవుడని మీకే వందనాలు స్తోత్రాలు తెలుసు. ఆద్యంతం మీ యొక్క నాయన కృపలో మమ్మల్ని పాలించి తోడైన నడిపిస్తున్నామని వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా మించుతో ఉన్నటువంటి వారిని మీరు వేసి పిలుచుకొని గాఢ పరిశ్రమలు బంధించి నాయన మెలనైన స్వరంతో వారిని మీ సన్నిధానాన్ని నడిపిస్తున్నామని వేడుకుంటూ తదనుగుణంగా మేమందరం కలిసి మీ యొక్క భాషలో నాయన మా ప్రభా మరి ఉత్సాహధ్వని చేసి సంతోషించి ఆరాధించేదానికి కావాల్సిన కృపను దయచేసి సహాయపడమని వేడుకుంటూ తోడైన నడిపిస్తున్నామని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం అండి 9వ అధ్యాయము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. మరి ఒకసారి, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. కాబట్టి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడండి. ఏం చేస్తా ఉన్నాడంట? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాక్యంలోనే ఏం మాట్లాడుతూ ఉంటుందంటే పూర్ణ హృదయము. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక మరి శాస్త్రి గారు పోయి అడిగిందంట. మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది కదా, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, మత్తయి సువార్త 22వ అధ్యాయము ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. చాలండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక బోధకుడు వచ్చి అడుగుతూ ఉన్నాడంట. ఎవరైనా అడిగేది ఎవరండి? అడిగేది ఎవరంట? యేసుక్రీస్తుని అడుగుతున్నది ఎవరు? పామరుడు కాదు కదా, తెలియనటువంటి వాడు కాదు. ఎవరంట? బోధకుడు కదా. కాబట్టి బోధించేటటువంటి వాడే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట? విచ్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కదా. కాబట్టి ఉన్నట్టు వాటన్నిటిలో కూడా ప్రముఖమైనది, ప్రధానమైనది, ప్రామినెంట్ ప్రిన్సిపల్ ఏంటని అడుగుతూ ఉన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ. ఆయన కాంగ్రిగేషన్లో నిలబడేటటువంటి వాడే, శాస్త్రి అయినటువంటి వాడు కదా, అన్ని ఎరిగినటువంటి వాడే. కానీ అడుగుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని, ఏంటి విచ్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైనటువంటి ప్రభువుని ప్రేమించాలి. అంటే ఈనాడు ఎందుకు ఈ ప్రశ్న వస్తూ ఉంది? మనం ఇప్పుడు చదివిన 9వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో కూడా ఫస్ట్ మాట ఏమన్నదంటే పూర్ణ హృదయంతో. మనకి చెప్పబడుతూ వచ్చింది హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు నువ్వు మానవ శరీరం అంటే ఎక్కడి నుంచి అట్ట నడినెత్తు నుంచి అరికాల వరకు వ్యాధి కలిగిందంట, స్వస్థత లేదంట. కాబట్టి చూసినట్లయితే హృదయం మోసకరమైంది. అందులో ఏం మాట్లాడుతామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు కదా. మన పక్కనున్నటువంటి మనకు చాలా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు మన హృదయంలో ఏముందనేది. కాబట్టి చూసినట్లయితే ఇది మోసకరమైంది, ఇది మన్నే మోసం చేస్తుంది కూడా కొన్నిసార్లు. అందుకే మరి హెబ్రీలో మరి పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. 12వ అధ్యాయము హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 2వ వచనం 1-2 కలపబడింది చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలండి. ఏందంట? సులువుగా చిక్కులు పెడుతుంది, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. మనం విశ్వాసంతోనే ఉంటాం. వీఆర్ అప్రైట్ మ్యాన్ కదా, మనం నిజమే నేను మంచోడు నేను అనుకుంటాను, కానీ అదేం చేస్తుందంట? సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట. అంటే మనం గ్రహించలేనటువంటి, మనకు అర్థం కానటువంటి, నేను సరైనటువంటి స్థానంలోనే ఉన్నాననేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే విశ్వాసులైనటువంటి వారికి ఏం చేస్తూ ఉందంట? ఇహలోక సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందంట? మనోనేత్రాలకి గుడితనం కలిగజేస్తాం. ఇట్ మేకింగ్ అస్ బ్లైండ్. కాబట్టి మనం చేస్తూ ఉన్నాం, కానీ చేసేదాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇదే సరైంది, ఒకరి ఎదుట సరైనటువంటి మార్గం కలదు, తుదకది మరణమునకు దారితీస్తుంది. సో మనం అనుకుంటున్నది అదే. మనం ఏమనుకుంటున్నట్టే వీఆర్ రైట్, వీఆర్ డూయింగ్ రైట్, అవర్ థింకింగ్ ఈజ్ రైట్. మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మరి కీర్తనాకారుడు అంటున్నాడు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మాట, దాన్ని పరిశీలించినటువంటి మాట ఏంటంటే ఏమనుకుంటూ వచ్చినాం? హృదయము మోసకరమై. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటుండంటే పూర్ణ హృదయంతో. పూర్ణం అంటే అసంపూర్ణమైంది కూడా ఉంది కదా, ఏమనండి? ప్రకృతి వికృతి అంటారు. కంప్లీట్ అంటే ఇన్కంప్లీట్ కూడా దానికి కరెక్ట్ ఆపోజిట్ కదా. కాబట్టి చూసినట్లయితే మనం ఆరాధిస్తాం దేవుణ్ణి, మనం స్తుతిస్తాం దేవుణ్ణి, మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం, బట్ స్టిల్ వీఆర్ ల్యాకింగ్ ఫుల్ఫిల్మెంట్. మనకు సంపూర్ణత్వం లేదండి, పూర్ణత్వం లేదు, కంప్లీట్గా దేవుని సన్నిధిలో ఉండటం లేదు, దేవుని స్తుతించి ఆరాధించట్లేదు. అందుకే ఇక్కడ మాట వ్రాయబడుతూ వచ్చింది, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ పూర్ణ హృదయంతో ఆరాధించు. కాబట్టి ఎంత ఆరాధన చేసినా యాకోబు గారు ఒక మాట అంటాడు కదా, నీవు ధర్మశాస్త్ర విధులన్నింటిలో కూడా ఆచరించి ఒక్క దాంట్లో తప్పిపోయినట్లయితే ఏమవుతుందంట? ఈ 99 చేయటం వల్ల దేర్ ఇస్ నో నీడ్ అంటాడు కదా. కాబట్టి చూసినట్లయితే అన్నీ చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక లోపం ఉంటుంది. అందుకే ఏదో గురువింజ సామెత కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, అదంతా ఎర్రగా ఉంటుందంట, కానీ ఒక్క చోటే నలుపు ఉంటుందంట, ఒక్కచోట కొంచెం నలుపు ఉంటుందంట. ఉదాహరణకు మనం సాధారణంగా మరి క్రైస్తవులుగా ఏం చేస్తామంటే వైట్ షర్ట్ వేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది ఆత్మలో తీవ్రత కలిగినటువంటి ఫుల్ వైట్ వేసేస్తుంటారు, పైనుంచి టాప్ టు బాటమ్ దే విల్ బీ ఇన్ వైట్. కాబట్టి ధవళ వస్త్ర ధారణ కదా. కాబట్టి బాగానే ఉంది, మన డిజైర్ బాగుంది, మన జీల్ బాగుంది, మన ఇంట్రెస్ట్ బాగుంది, బాగానే ఉంది, కానీ ఈ ఫుల్ వైట్ మీద ఎక్కడో చిన్న మరక ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే, మార్కన్నా ఇక్కడేదో మరక ఉంది చూడు, నీ చొక్కా బాగుందని అనం, నీ ప్యాంటు బాగుందని అనం, నీ డ్రెస్ బాగుందని అనం, ఎందుకంటే అక్కడేదో మంచు చూడాలి అని చెప్పేది. అంటే వీ విల్ క్వశ్చన్ వాట్ ఈజ్ నాట్ గుడ్ కదా. ఏదైతే సరిగ్గా లేదో దాన్నే ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకే దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు, యాకోబు గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏమైందంట, ఒక్క దాంట్లో తప్పిపోతే మొత్తం తప్పిపోయినట్లే. అందుకే దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, విత్ యువర్ ఫుల్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో కదా. హృదయాంతరాలను శోధించేటటువంటి దేవుడు, వాటిని పరిశీలించేటటువంటి ప్రభు, ఆ యొక్క హృదయానికి తృప్తిని కలగజేసేటటువంటి వాడు. సంతోషకరమైనటువంటి హృదయం అంట ఏముంది? మనోల్లాసాన్ని కలగజేస్తున్నట్టు కదా. కాబట్టి నువ్వు సంతోషించినావా, ఏం చేయాలంట? పాటలు పాడాలంట. అందుకే పొద్దున్నే మనం రాంగులను ఫస్ట్ చేసే కార్యక్రమం అదే, విల్ ప్రైజ్, సింగ్ అండ్ ప్రైజ్ గాడ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్ కదా. మనం సర్వసమాజంగా కూడినప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉంటే ప్రారంభంగా మనం పాటలు పాడి ఆయన స్తుతిస్తాం. ఎందుకంటే మనం వచ్చింది ఎక్కడికంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడి సన్నిధిలో, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి ప్రభు అయినటువంటి దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం పొగిడి పాడతాం, ఆయన సన్నిధిలో మనం స్తుతించి ఆరాధిస్తాం. అది కాంగ్రిగేషన్గా అందరం కలిపి పాడతాము. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే వ్యక్తిగత ఆరాధన, మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉంటున్నాం. ఆ క్రమంలోనే ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన లేదంటే దాన్ని ధ్యానించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు, విత్ మై ఫుల్ హార్ట్ కదా, విత్ మై ఫుల్ హార్ట్. నేను మా ఎంఈఓ గారు కొత్తగా పోస్టింగ్ వచ్చినప్పుడు మా యొక్క అక్కడ హెడ్ మాస్టర్స్ అందరు కూడా ఇన్విటేషన్ అంటే ఆయనకి స్వాగత కార్యక్రమం అనమాట. అది అందరూ కూడా తెలుగులో మాట్లాడారు, అంత అయిపోయింది. లాస్ట్లో నాకు కూడా అవకాశం వస్తే నేను మాట్లాడినాను. నేనేం చెప్పినంటే, సార్ వీ ఇన్వైట్ యూ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి అని నేను అన్నా. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి అనేసరికి ఆ యొక్క మాట ఆయనకి
అసలు ఎట్ట గుచ్చుకుందంటే బాగా గట్టిగా గుచ్చుకుంది అది. కానీ మనకు సాధారణమైనటువంటి మాట ఇక్కడ మన సమాజాలలో మనం మాట్లాడేటువంటి మాట ఇది కదా. కాబట్టి అలవోగా వచ్చేసింది ఆ మాట నేను అని చెప్పేసాను ఆయనకి. చెప్తే ఆయన ఎంత సంతోషపడ్డాడంటే చాలా సంతోషపడ్డాడు. ఆ యొక్క సంతోషం టిల్ నౌ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తాడు నా విషయంలో. ఎందుకంటే ఆ మాట ఆయన అంతగా హృదయానికి హత్తుకుంది. కాబట్టి ఒక మృదువైనటువంటి మాట ఏదంట క్రోధాన్ని చల్లారుస్తుంది. అది వెండిపాళెంలో పెట్టినటువంటి ముచ్చమ లాంటిదంట. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కూడా అటువంటి మృదువైనటువంటి మాట, చక్కనైనటువంటి మాట, ఇంపైనటువంటి మాట, హృదయాంతరాల్లోంచి వచ్చేటటువంటి మాట ఆయన సన్నిధిలో మనం పలికినప్పుడు హీ విల్ బీ హ్యాపీ. దేవుడు సంతోషిస్తాడు. అందుకే మన ఆయన సన్నిధిలోకి పిలిచినటువంటి వాడుగా. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో ఆరాధించాల్సినటువంటి వారుగా. పూర్ణ సన్నిధిలో పూర్ణ హృదయంతో నేను యెహోవాను ఏం చేస్తాడంట, స్తుతించేదను, యెహోవాని అద్భుత కార్యములన్నింటినీ కూడా నేను వివరించను. కాబట్టి ఆయన సన్నిధిలోకి ఇప్పుడు మనం వచ్చిన కారణం అదే. మొదటిగా చూస్తే ఈనాడు చూసినట్లయితే ఇది జనవరి నెల కదండి. కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫస్ట్ నెల, మొదటి నెల ఇది జనవరి మాసం. కాబట్టి ఈ నెలలో ఉంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ ముందుగా మనం చెప్పదలుచుకుంది ఏంటంట ఒక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి దేవుడు కదా. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎంత 11వ వచనం ఏమని, సంవత్సరాలని ఏం చేస్తాడంట దయాకీరటంగా దయచేసేటటువంటి దేవుడు. ఆ యొక్క దాని యొక్క సారము జాడలు వెదజల్లొచ్చు. కాబట్టి ఆయన మనం ప్రేమించినాడు. ఎంతోమంది ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించలేకపోయినారు. 31వ తారీఖు నాడు మేము ఒక డెత్ సెరమనీకి వెళ్ళొచ్చాం. నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం. మాకు బంధువులు అనమాట. ఆయన గారు 70+ ఏజ్, ఎక్స్ మిలిటరీ, ఆర్మీలో పనిచేశారనమాట. సో సాయంత్రం 5 గంటల దాకా అక్కడే ఉన్నాం. 31వ తారీఖు సాయంత్రం 5 వరకు ఆడనే ఉండి అక్కడ ఇంటికాడ నుంచి డెడ్ బాడీని తీసుకుపోవడానికి నన్నే ప్రేయర్ చేయమన్నారు. సో ప్రేయర్ చేసి తర్వాత బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి వచ్చి స్నానం చేసి దేంట్లోకి వచ్చాం, వాచ్ నైట్ సర్వీస్. ఎట్టుంటుందండి మనసు చెప్పండి. ఒక బరియల్కి అటెండ్ చేసి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చినాక ఆరాధిస్తుంటే నిజంగా దేవా ఇది కేవలం మీ యొక్క ఉచిత కృపే, మీరు ప్రేమించినావు కాబట్టి నూతన సంవత్సరాన్ని దయచేస్తూ వచ్చినావు. ఎంతోమందికి లేదు ఈ భాగ్యం, ఈనాడు నీకు నాకు దయచేస్తున్నాడు కదా. తోటమాలి అంటున్నాడు ఈ చెట్టు ఏం ఫలించట్లేదండి, 3 ఏళ్ల నుంచి ఒక్క కాయ కాయట్లేదు, ఇది తీసేయండి అంటే ఆయన ఏమంటానంటే ఈ ఒక్క సంవత్సరం ఉన్నాయి, లెట్ ఇట్ బి దేర్ ఫర్ 1 more year కదా. ఈ ఒక్క సంవత్సరం ఉంటే నేను నీళ్లు పెడతాను, ఎరువు వేస్తాను, దాని చుట్టూ పాదురు కడతాను, అన్ని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఈ ఒక్క సంవత్సరం చూడండి. సో హీ ఈజ్ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్ ఇయర్ బై ఇయర్. దేవుని యొక్క కృపని బట్టి ఆయన నన్ను ప్రేమించి ఒక నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టిన కారణాన్ని బట్టి ఈ లోకంలో ఆయన మనం స్తుతించి ఆరాధించాల్సినటువంటి వారంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే అద్భుత కార్యాలు ఆయన వ్రాయబడుతూ వచ్చింది కదా. అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన నీల జీవితాల్లో చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే చూడండి ఈ లూకాలో కూడా ఈ సువార్త రాసిన లూకా గారు ఒక మాట అంటున్నాడు. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం అండి 27వ వచనం. అదే కదా మనం చదువుకున్నది. నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలంట, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెను. ఇది మనకి ఇవ్వబడినటువంటి ఏంటంటే అది ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ ఎ సజెషన్ ఈవెన్. ఇది మనకు చేసిన సూచన కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్వైజ్. ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్ ఆల్సో. ఏంటంటే ఇది ఇట్స్ ఎ కమాండ్మెంట్. యూ షుడ్ డూ దట్స్ ఆల్. ఇఫ్ యూ డోంట్ డూ దట్ యూ విల్ బి క్వశ్చనబుల్ ఫర్ దట్. ఏమండి, నీ పూర్ణ హృదయంతో దేవుడిని స్తుతించి ఆరాధించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అది ఒక ఆజ్ఞను కనుక చేయకపోతే దేర్ విల్ బి సమ్ కన్సిక్వెన్సెస్ ఫర్ దట్ కదా. మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం నెరవేర్చాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను నువ్వు నెరవేర్చకపోతే చూడండి, ఇదే మరి మత్తయి సువార్తలో మనకు కనపడుతూ ఉంటుంది కదా.
5వ అధ్యాయంలోనికి ఒకసారి ప్రవేశించుదామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం అండి. 14వ వచనం నుంచి చూస్తే నేను అక్కడక్కడ నేనే చదువుతానండి. చూడండి, 15వ వచనం నేను చదువుతాను. 15 అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. సో ఇక్కడ కొంచెం ఎలాబొరేట్ చేసుకున్నట్టయితే ఏం చేసినట్ట దేవుడు, ఇక యజమాని ఏం చేసినట్ట, 3 పిలిచి పనివారిని 3కి తలాంతులు ఇచ్చినాడు. తలాంతులు ఇచ్చినాడు కానీ ఏమైందంట, ఒకడికేమో 1కి 5 ఇచ్చిందంట, ఒకడికి 2 అంట, ఒకడికి 1 ఇచ్చినాడంట. ఏమండి ఇదేం అన్యాయం? ఇస్తే 5కి 5, ఒక్కొక్కడికి 5 ఇవ్వాలి కదా. 3 పిలిచినప్పుడు 3 సమానంగా ఇస్తే బాగుంటుంది కదా. కాబట్టి ఇక్కడ చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమైందంట, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇవ్వబడుతూ వచ్చింది, అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ కదా. చిన్న పిల్లవాడికి మనం చికెన్ బిర్యానీ పెడితే తింటాడా అండి? తినలేడు కదా. వానికి ఏం పెట్టాలంట, 6వ నెల 6వ రోజున వాడికి పెడతా ఉంటారు. ఏం పెడతా ఉంటారంటే గొజ్జునే కూడా అంటారు కదా, మెత్తగా చేసినటువంటిది ఆహారం, స్వీట్ పొంగల్ చేసి వాడికి పెడతారు. అది తినటానికే వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, కొద్దిగా కొంచెం టేస్ట్ చేసి నోట్లో పెడతా ఉంటాడు. అదే పెద్దవాళ్ళకి ఏం చేస్తారు, 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి, మళ్ళీ అదే గుజ్జును కూడా తెచ్చి పెడితే తింటారు వాళ్ళు? తినరు కదా. వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏమండి ఫిష్ ఫ్రై ఇట్లాంటివన్నీ చేసి పెట్టాలి. ఆ తర్వాతకి మాలాంటి వాళ్ళకి కొంచెం వయసు మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలంట, వాళ్ళకి మళ్ళీ అట్లాంటివి పెడితే అరగవు. ఇప్పుడు ఇది ఒక సమస్య కదా. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి కొంచెం ఏం చేయాలి, మెత్తగా ఉండి మళ్ళీ లైఫ్ ఇట్ ఈజ్ రౌండ్ లైక్ ఎ సైకిల్ కదా. మళ్ళీ మొదటికి వచ్చేస్తాడు. మెత్తటి అన్నం పెట్టాలి, కాయగూరలతోనే పెట్టాలి, ఏది కాస్త హార్డ్ స్టఫ్ పెట్టకూడదు కదా. సో వయసుని బట్టి పెట్టాలి. అక్కడ కూడా ఇక్కడ ఆ సామర్థ్యాన్ని బట్టి అరిగించుకునే శక్తి ఉంటే ఎక్కువ తినొచ్చు, అరిగించుకునే శక్తి లేనప్పుడు తక్కువ పెట్టాలి. అక్కడనే ఇక్కడే ఇదే విషయాన్ని ఇక్కడ యజమానుడు అంటే దేవుడు మనతో మాట్లాడుతాం. ఎవరి సామర్థ్యము చొప్పున ఏమైందంట వాడికి ఇవ్వబడుతూ. అయితే ఇక్కడ ఇదంతా మరి నేను కంటిన్యూ చేయను కానీ ప్రొలాంగ్ 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేసినట్ట, హీ ఈజ్ ఏబుల్ టు డూ ద థింగ్. అందుకే వానికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 ఇస్తే హీ ఈజ్ ఏబుల్ టు డూ దట్, హీ ఈజ్ ఏబుల్ టు రిటర్న్ అనదర్ 5. 5 ఇస్తే వాడు 5 చేసిండట. ఏమంటే దేవుడు ఏం చేసినట్ట, పిలిచి బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నాడు. 2 ఇచ్చినోడికి వాడు కూడా 2 చేసినాడు. వాడికి 5 ఇస్తే పాపం చేయలేకపోయాడు. ఎందుకంటే వాని సామర్థ్యం ఎంతవరకు ఉంది, 2 వరకే ఉంది. 1 ఇచ్చినోడు ఏం చేసిండట, వీడు అలిక్కి కూర్చున్నాడు కదా. వాడు అలిక్కి కూర్చున్నాడు, 1 ఇచ్చినాడు నాకు నేను ఎందుకు చేస్తా, వానికి 2 ఇచ్చిన, వానికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చిండు అని చెప్పేసి వాడు 1 ఏం చేసినట్టు దాచిపెట్టినట్టు వాడు భూమిలో గుంట దోవి దాచిపెట్టినట్టు. సో మేము ఒకటి పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు చెప్తా ఉంటాం. ఒకడంట చాలా డబ్బు ఉందంట, వాడికి ఆస్తిపరుడు అంట. వాడంట రోజు ఏం చేశాడంట, ఎవరికన్నా చూసి తీసుకుపోతారు దొంగలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెరట్లో చెట్టు ఉంటే చెట్టు మొదట్లో పెద్ద గుంట దోవి ఆ డబ్బులు సంచి అంతా బంగారం ఏమి ఉన్నాయి అవన్నీ మూట ఆ గుంటలో పెట్టేవాడంట, పూర్తి చేసేవాడంట. మళ్ళీ వాడు గుర్తొచ్చినప్పుడు తవ్వి తీసుకొని చూసుకొని మళ్ళీ పెట్టేవాడంట. ఎవరికి కనపడదు ఇక్కడైతే. కొంతకాలానికి ఏమైందంటే ఎవడో గమనించిండు, ఏమండి లాంగ్ ప్రాసెస్లో ఎవడో గమనించి ఏం చేసిండు, ఒకరోజు ఈయన పెట్టుకొని చూసి తర్వాత వాడు వెళ్ళిపోయినాక ఎప్పుడో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వాడు వచ్చి నా గుంట దవ్వి తీసుకొని పోయాడు. మళ్ళీ నెక్స్ట్ టైం పోయి గుంట దవ్వితే ఏముంది, గుంటలో ఏమీ లేదు. అంటే వాడు దాన్ని ఏం చేయలేదు, సద్వినియోగం చేయలేదు, వాటిని వినియోగించాల్సినటువంటి విధానం, పెట్టాల్సినటువంటి స్థానంలో వాటిని పెట్టలేదు, చేయాల్సినటువంటి పద్ధతిలో వాటితో ఆయన ప్రవర్తించలేదు. కాబట్టి హి లాస్ట్ ఎవ్రీథింగ్ కదా. అదే మాట ఇక్కడ అంటున్నాడు, ఏమని 1 తలాంతు తీసుకున్నటువంటి వాడితో వాడు దాన్ని దాచిపెట్టి తర్వాత తెచ్చి నువ్వు ఎట్టంటాడు, మళ్ళీ ఏమంటున్నాడు, హీ ఈజ్ అక్యూజింగ్ గాడ్ కదా. ఏమంటున్నాడంట చూడండి 24 నుంచి. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు వెత్తని చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడు అని నేను అరుగుతున్నాను. నువ్వు ఎట్టంటాడు, నువ్వు ఎట్టంటాడు, నువ్వు కఠినుడు అంటాడు. హీఈస్ అక్యూజింగ్, విమర్శిస్తూ ఉంటున్నాడు యజమాని కదా. కఠినుడు అంటున్నాడు,
నువ్వు పెట్టని చోట తెచ్చుకునేవాడి, చల్లని చోట కోసేవాడు. నీ యొక్క బిహేవియర్ మంచిది కాదు. ఏమండి పెద్దవాళ్ళది ఎవరన్నా ఇట్లా అంటారా అండి? కనీసం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు అంటారు ఇట్ట. సరే లోపలేదని అనుకున్న బయటికి మాత్రమే అంటారు యు ఆర్ ఆల్ రైట్ అంటారు కదా. అట్లాంటిది కూడా సెన్స్ అంటే కామన్, ఇట్స్ ఎ కామన్ సెన్స్ కదా. కాబట్టి అది కూడా లేకుండా ఏమంటున్నాడు, నువ్వు ఏమంటావు చూడండి, విత్తని చోట కోయివాడు, చల్లని చోట కూర్చుకున్నవాడు, కఠినుడవు. అందుకోసం మరి ఒక యజమాని ఏం చేసిందంటే చూడండి, చూస్తే 28వ వచనం, ఆ తలాంతును వాని యొద్ద నుండి ఏం చేయాల, ఇచ్చిన ఒక్క తలాంతును కూడా ఆ తలాంతుని వాని యొద్ద నుండి తీసివేసి ఏం చేయాలంట, 10 తలాంతులు గలవానికి ఇచ్చిన ఒక్క తలాంతును కూడా తీసేసి ఎవరికైతే ఎక్కువ ఇచ్చిండో వాడికి ఇవ్వమంట. కాబట్టి చూసినట్లయితే మనకి ఇక్కడ ఎట్లాంటి హృదయం ఇవ్వబడుతూ వచ్చిందంటే, దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి, దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని మీద ఆధారపడేటటువంటి ఒక పూర్ణ హృదయాన్ని ఇచ్చినాడు. విశ్వాసంతో కూడినటువంటి హృదయాన్ని మనకి ఇచ్చినాడు. కాబట్టి దాన్ని మనం నిలుపుకోగలగాలి, దాన్ని కొనసాగింపజేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే అది మనలో స్థిర నివాసం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా ఏం చేయాలంట, పూర్ణ హృదయంతో ఆయన స్తుతించి ఆరాధించాలి. అందుకే కీర్తనాకారుడు ఒక పాట పాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం అండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంట, నీ కృప ఆకాశమును అంటుతాం. ఆకాశాన్ని అంటే అంతగా ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. ఏమైందంట, అక్కడ అంతమంది గుంపు పోగయ్యారంట. అక్కడ వాళ్ళు పోగయ్యి ఏమనుకున్నారంటే, ఆకాశమును అంటేటటువంటి ఒక గొప్ప గోపురాన్ని కట్టుకుందాం అనుకుంటే దేవుడు ఏం చేసిందంట, వాళ్ళని తారుమారు చేసిందంట. అది కట్టుకున్నది. కాబట్టి ఆకాశాన్ని అంటేటటువంటి వాడు ఎవడంటే ఎవరట, దేవుడు మాత్రమే. హీఈస్ అమ్నిపోటెంట్, సర్వాంతర్యామైనటువంటి దేవుడు కదా. సర్వములో ఉన్నటువంటి వాడు, నీలో ఉన్నటువంటి వాడు, నాలో ఉన్నటువంటి వాడు, మన అందరి చుట్టూ ఆవరించిన సమస్తములో సమస్తమైనటువంటి దేవుడని మనం ఆయన స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి ఆయన కృప కూడా ఆకాశం నుంచి భూమికి ఎట్లా కనెక్ట్ అవుతుందంటే, ఒకప్పుడు అంటే మాకు అర్థమయ్యేది కాదు మా చిన్నప్పుడు. ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎట్టంట, నేను ఇక్కడ నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ నుంచి మా అమెరికాలో మా బ్రదర్ ఇన్లా ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఏమైనా వైర్ ఉందా? ఏమండి మరి ఏముంది కమ్యూనికేషను? ఏది మీడియం ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఏముంది? ఏమీ లేదు. పుట్టి గాలిలో తరంగాలు. ఇక్కడ నా దగ్గర ఒక ఈ సెల్ ఫోన్, ఆయన దగ్గర ఒక సెల్ ఫోన్. ఎట్లా కనెక్ట్ అవుతుందంటే, ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే, రేడియో తరంగాలని ఏదేదో సైన్స్ వాళ్ళు చెబుతారు, మనకంత పరిజ్ఞానం లేదు కదా. సంథింగ్ ఈజ్ దేర్ దట్ ఈజ్ కనెక్టింగ్ అస్. ఈనాడు మనని దేవునితో, లేదంటే దేవుడు మనతో కనెక్ట్ కావటానికి ఏముందంటే ఆయన కృప ఉంది. నీకు నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధము లేదంటే సహసంబంధతానికి కారణం ఏంటంటే జస్ట్ హిజ్ గ్రేస్, ఆయన యొక్క కృప. ఆయన కృప ఎట్లా ఉందంటే ఆకాశం అంటుతున్నది, భూమి నుంచి ఆకాశానికి అంటుతా ఉందంట. చూడండి విలాప వాక్యములు ఆ మాట మరి అంటాడు భక్తుడు. చూడండి విలాప వాక్యములు 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఏంటంట ఆయన వాత్సల్యత. వాత్సల్యత అంటే ఏంటండి? అది కూడా ఒక ప్రేమలో భాగమే కదా. ప్రేమ అంట అవన్నీ మనం చాలా చెప్పుకుంటాం కదా. కీర్తనాకారుడు చెప్పినాడు, కానీ దాంట్లో 36 రకాలు ఉన్నాయంట ప్రేమలో. అది భార్యాభర్తల మధ్య ఉండేది ప్రేమ ఒక రకమైనది, తండ్రి పిల్లలకు మధ్య ఉండేది ఒకటి, అన్నదమ్ముల మధ్య ఉండేది, బంధువుల మధ్య ఉండేది. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాటిలో కోపము, బాధ, సంతోషము, దుఃఖము, తర్వాత ఏడ్పు, తర్వాత వాత్సల్యత, ఇవన్నీ కూడా ప్రేమలో ఇట్స్ ఎ పార్ట్ ఇన్ ద లవ్ కదా. ఒకరికి బాధ కలిగితే మనం ఏం చేస్తాం? దేవుడు కూడా అంటున్నాడు కదా,
ఏడ్చే వాళ్ళతో ఏం చేయాలా? ఏడ్చే వాళ్ళతో ఆడవాలి. ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి నవ్వితే ఏం చేస్తారండి కదా? వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ బాధ పెట్టిన, ఇంకా అడిషనల్గా వాళ్ళ బాధ పెట్టిన. అదేవిధంగా నవ్వే వాళ్ళ దగ్గర పోయి ఏడిస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది. మేము అందరం నవ్వుతుంటే వాడు ఏడుస్తుండే కదా. అదేదో తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంట, ఊరందరిది ఒక దారి అంట, ఉలిపి కట్టది ఇంకొక దారి అంట. ఉలిపి కట్ట అంటే అది దాని పేరు, దాన్ని నేను ప్రత్యేకంగా చూడలేదు కానీ చెప్తుంటేనే వింటూ వచ్చినాను. అదంట నీళ్ళల్లో వేస్తే ఏం చేద్దంటే ఎదురుపోద్దంట చేపలాగా. ఇప్పుడు చేపలను చూసారా మీరు? చేపలు నీళ్ళల్లో ఎదురెక్కుతాయి, ప్రవాహానికి ఎదురుకు ప్రయాణిస్తూ ఉంటాయి చేపలు. అట్లనే మనం చెట్లు కానీ కొమ్మలు కానీ ఏది నీళ్ళలో వేసినా నీళ్లతో పాటు పోతుంది. ఈ ఉలిపి కట్ట అనేది ఒకటి మాత్రం అంటే నీళ్ళకి ఎదురుపోద్దంట, చేప పోయినట్టు పోతుంది. దట్ ఈస్ డిఫరెంట్. అట్లనే మనం నలుగురితో సంతోషిస్తున్నప్పుడు సంతోషించాలా, తర్వాత బాధపడుతున్నప్పుడు బాధపడాలి. కాబట్టి అది వాత్సల్యతలో భాగం. అట్లా కానప్పుడు వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద సొసైటీ కదా. వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సొసైటీ. అటున్నటువంటి సమాజానికి మనం దూరం అయినటువంటి వారంగా, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వాత్సల్యత అనేది కూడా ప్రేమలో భాగం, ఆయన యొక్క కృపలో భాగం. కాబట్టి ఈనాడు మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన కృప ఆకాశం అంటున్నది, ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఇంకా ఏమంటున్నాడు 23లో? అనుదినము నూతనముగా ఆయనకు డే బై డే, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. చూడండి, రోజు పొద్దున్నే లేచిన వెంటనే ఏం కనపడింది మనకి? ఆకాశం నుంచి ఏం కనపడిందండి? ఏం పడతా వచ్చింది పొద్దున్నే? మంచు పడతా ఉంది కదా. మంచు, ఫ్రాస్ట్ అంటారు దానికి, డ్యూ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కో స్టేజ్ని బట్టి పేర్లు ఉంటాయి. మా పరీక్షల పిల్లగాళ్ళకి 36 కంటే 35 వచ్చినాయి అనుకోండి, వాడు ఫెయిల్డ్ అంటాం. 36 వస్తే పాస్ అంటాం. 50 దాటితే ఏమంటాం? 50 కాదు 60 దాటితే ఫస్ట్ క్లాస్ అంటాం కదా. 80 దాటితే డిస్టింక్షన్ అంటాం. 95 దాటితే ఇక సూపర్ అన్నాడు, వాడికి మించినోడే లేడని చెప్పేసాడు. అంటే అందరూ 36 దాటిన వాళ్ళు అందరూ పాసే, కానీ దాంట్లో గ్రేడ్లు ఉన్నాయి. అట్లనే ఆయన యొక్క వాత్సల్యతలో కూడా రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన యొక్క కృప లేదంటే ఆయన వాత్సల్యత ఏమవుతుందంట? ఈ భూమి నుంచి ఆకాశాన్ని కడుతూ ఉందంట. యాకోబు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమైందంట? యాకోబు గారి దగ్గర నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన వేసాడు. మనం వేయగలమండి నిచ్చెన? అట్టండి దేవదా, ప్రయత్నం చేద్దామంటారా? ఒక నిచ్చెన ఏదైనా తెచ్చి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్, వీ కాంట్ డూ దట్. మనం అది చేయలేము. కానీ ఆయన కళ వచ్చిందంట. ఆ కళలో ఆకాశం నుండి ఆ యొక్క యాకోబు గారి దాకా ఒక నిచ్చెన ఉందంట. ఆ నిచ్చెన మీద ఏమవుతా ఉందంటే దేవుని దూతలు ఎక్కుతా ఉన్నాయి, దిగుతా ఉన్నాయి, ఎక్కుతా ఉన్నాయి, దిగుతా ఉన్నాయి. ఆ పైన దేవుడు కనపడతా ఉంటుంది. అక్కడి నుంచి యాకోబుని చూస్తూ ఉంటుంది. యాకోబు ఎక్కడున్నాడంట? ఏమండి? హీఈస్ ఇన్ ద ఫారెస్ట్ కదా, హీఈస్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, పడుకొని ఉంటున్నాడు. మనం ఇంట్లో ఉన్నప్పుడే తలుపులు వేసుకొని, బోల్డ్లు వేసుకొని, ఇలా టార్చ్ లైట్ వేసి అటు చూసి ఇటు చూసి, అది వచ్చిందా ఇది వచ్చిందా ఏమైందని నానా రకాలు చూసుకుంటాం కదా. ఈ మధ్య దోమలు కూడా రావద్దని ఏం పెట్టుకుంటున్నాం? మెష్ డోర్లు కూడా పెట్టుకుంటున్నాం. ఇన్ని జాగ్రత్తలు ఊరు మధ్యలో, జనాల మధ్యలో ఉండే. యాకోబు ఏడనుడంట? అరణ్యంలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, ఊరు బయట ఆ చెట్ల మధ్య, పుట్టల మధ్య ఆయన పండుకొని ఉంటే కదా. పడుకునేటప్పుడు ఎంత భయంగా పండుకున్నాడు. అందుకే దేవుడు దర్శిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? నిచ్చెనేసిండంట దేవుడు. అక్కడి నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉంటున్నాడు, దిగుతూ ఉంటున్నాడు. యాకోబుని కాపాడటం కోసం, యాకోబుని రక్షించడం కోసం. ఈనాడు ఆయనకు ఒక కళ వచ్చింది కదా, దర్శనం వచ్చింది. నేను నిన్ను ఏమంటున్నాడంట? నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. ఐ విల్ బీ విత్ యూ, నీతో నేను ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను, మళ్ళీ తిరిగి నిన్ను ఇక్కడ తెచ్చేంత వరకు నేను నిన్ను విడవనని చెప్పేసాను దేవుడు మాట. అడిగిండండి యాకోబు గారు? యాకోబు గారు అడిగిండా? అడగలే కదా. ఆయన బండుకొని అలసిపోయి నిద్రపోయిండు. నిద్రపోతే కలిగినటువంటి ఆ తర్వాత మెలకువ చూసుకొని, వామ్మో అడున్నా నేను ఒక భయంకరమైనటువంటి స్థలంలో, ఇది దేవుని యొక్క ప్రదేశమే, దేవుని యొక్క మందిరమే, ఇది ఇక్కడ పడుకున్నాను, నాకు తెలియక పడుకున్నాను అని భయపడుతున్నాను. కాబట్టి ఆయన కృప ఏం చేస్తూ ఉందంటే, ఆయన యొక్క సత్యసంధత్వం ఏం చేస్తూ ఉందంటే, ఆయన యొక్క వాత్సల్యత ఏం చేస్తూ ఉందంటే, ఎడతెగక డే బై డే, ఎవ్రీ డే హీఈస్ గెటింగ్ కన్సర్న్ అనస్ కదా. మన మీద ఆయన దృష్టి కలుగుతూ ఉంది, మన మీద ఆయనకు వాత్సల్యత కలుగుతూ ఉంది. అందుకే ఈనాడు ఏం చేయాలి? ఆయన్ని హృదయమారా, విత్ అవర్ ఫుల్ హార్ట్,
ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద హార్ట్ వీ షుడ్ వర్షిప్. ఆయన స్తుతించి ఆరాధించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ కృప సత్య సందర్భము ఆకాశము అంటుతా ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అందుకే దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఆయన ఏదో మరి కీర్తనాకారుడు జనరల్గా చెప్పేసింది, కానీ దాన్ని చూస్తే ఒకసారి చూస్తామండి. చూడండి ఒకసారి నిర్గమాకాండము మొదటి అధ్యాయం అనుకుంటాను, చూస్తాం. మొదటి కాదు, 3వ అధ్యాయం. 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయం అండి, 8వ వచనం ఆఖరి భాగం, లాస్ట్ లైన్లో చూస్తాము. ఏంటంట, పాలు తేనెలు ప్రవహించు. ఏం చేశాడంట? ఏం చేయడానికి వచ్చిందంట? వాళ్ళని నడిపించడానికి ఏం చేసిందంట? దిగి, హీ కేమ్ ఫ్రమ్ ద హెవెన్ టు డౌన్ టు ద ఎర్త్. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి వచ్చింది. అందుకే కీర్తనాకారుడు పాట పాడతాడు, ఏమని? ఆకాశము నీ సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇంక దిగి వచ్చేది ఏముందండి కదా? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ కనెక్టెడ్ కదా. కాబట్టి ఆయన కృపను బట్టి మనం ఈనాడు ఆ విధంగా స్తుతించి ఆరాధించి బదులు ఉంటున్నాం. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంట? ఆకాశము నుండి నేను దిగి వచ్చి ఉన్నాను. ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ టు ద ఎర్త్ టు ప్రొటెక్ట్ మై చిల్డ్రన్. నా బిడ్డలైనటువంటి వారిని, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా స్నేహితుడైనటువంటి అబ్రహాం యొక్క సంతానాన్ని కాపాడటం కోసం నేను దిగి వచ్చినాను. ఎక్కడి నుంచి దిగి వచ్చిందంట? ఆకాశం నుంచి దిగి వచ్చినాడు, పరలోకంలోంచి దిగి వచ్చినాడు. ఈనాడు నన్ను కూడా కాపాడటం కోసం, నన్ను తోడైన నడిపించడం కోసం, నాకు సహాయపడటం కోసం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎంత సేఫ్గా ఉంటున్నాం, నూతన సంవత్సరంలో ప్రవేశించగలుగుతూ వచ్చినాం. అన్ని రకాలుగా వీఆర్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ కదా. సౌఖ్యమును దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాం. అందుకే మనం ఆయన సన్నిధిలో రాగలుగుతూ వచ్చినాం. ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించి ఆరాధించవలసినటువంటి ఒకటి ఏంటంట, ఆయన పరలోకంలో నుంచి ఏం చేసినంట? భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఆయన స్తుతించి ఆరాధించవలసినటువంటి వారు. ఇంక చూడండి, దిగి వచ్చినాక ఏం చేసిందంట చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం అండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడుతుంది, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు వచ్చిందంట? ఏమండి? లోక పాపములను మోసుకొని పోవటం. ఇట్లానే మాట్లాడుతుంటే మా ఊరిలో ఒక ఆయన పొద్దాక పాపం చేసిన అంటుంటే, అసలు పాపం అంటే ఏంటి అని అడిగినాను. కోపం వచ్చి, పాపం అంటే ఏంటి అని అడిగినాను. పాపం అంటే ఏంటి మరి చెప్పండి కొద్దిగా. పాపం అంటే ఏంటి? మనం చెప్తున్నాం కదా, పాప క్షమాపణ చేసే దేవుడు, పాపాన్ని పరిహరించి మనం పరిశుద్ధపరిచే దేవుడు అని మనం మాట్లాడతాం కదా. కాబట్టి పాపం అంటే ఏంటంట? ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఈనాడు మనం చూసినట్లయితే మన జీవితాల్లో తిమ్మతంకులు చెప్పేవాళ్ళు రోజుకొక్క పాపం లెక్క. నాన్న చెప్పింది వెనకపాటు. ఇంకా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఏముందంట? ఏమంటారు దాన్ని? డిలేడ్ ఒబీడియన్స్. ఏంటంట? డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. డిలేడ్ ఒబీడియన్స్ అంటే చెప్పింది చేయటమే కదా. ఒబీడియన్స్ అంటే మనం చెప్పిన దానికి అంగీకరించి ఒప్పుకొని చేయటం. ఏదంట? డిలేడ్, ఆలస్యంగా చేసింది అసలు చేయని దాంతో సమానం అంట. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటే
మనం రోజుకి తిమ్మతంకులు చెప్పినట్టుగా రోజుకి ఒకటి లెక్కేసుకున్నాం అనుకో, మమ్మీ చెప్పిన మాట, లేకపోతే డాడీ చెప్పిన మాట, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినకపోవటం ఒక ఎత్తు, విని ఆలస్యంగా చేయటం ఇంకొక ఎత్తు. అట్లా లెక్కేసుకుంటే సంవత్సరానికి ఏంటంట 365, 10 ఏళ్ళు అనుకోండి 3650 పాపాలు, 20 ఏళ్ళు అనుకోండి 7000 చిల్లర అయిపోద్ది. ఒక 30 ఏళ్ళు వేసుకోండి 12,000 పైన వెళ్ళిపోద్ది. ఒక 50 ఏళ్ళు వేసుకోండి దగ్గర అది కూడా 50,000 దాకా వచ్చారు. కాబట్టి రోజుకు ఒకటే వేసుకుంటే ఎంత పెద్ద అమౌంట్ అవుతా ఉంది. కాబట్టి ఆయన ఏం చేసిండంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోయేటటువంటి వాడు, లోక పాపాలను భరించేటటువంటి వాడు, నీ మీద నుంచి నా మీద నుంచి ఆ శిక్షని దొర్లించేటటువంటి వాడు మన దేవుడు. అందుకోసమే ఈనాడు నా పాపాన్ని దొర్లించడానికి వచ్చినటువంటి ప్రభువారిని మనం ఏం చేయాలంట, ఆయన స్తుతించి ఆరాధించవలసినటువంటి వాడు, ఆయన పొగిడి పాడవలసినటువంటి వాడు. అది ఒకటి. చూస్తే రెండవదిగా చూసినట్లయితే చూడండి, లేవికాండం అండి, లేవికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రజలు అపరాధులన్నట్లు అభిషేకుడైన యాజకుడు పాపం చేసిన యెడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఏం చేయాలంట, ఎవరైనా పాపం చేస్తే, యాజకుడు గురించి మాట్లాడుతున్నాడు, పాపం చేస్తే ఆ పాపాన్ని పరిహరించడానికి ఏం చేయాలంట, నిర్దోషమైనటువంటి ఒక ఏడాది కోడె దూడను యెహోవాకు అర్పించవాలి. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, ఎద్దుల యొక్కయు పక్షుల యొక్కయు రక్తము పాప భారాన్ని లేదంటే పాప పరిహారాన్ని చేయలేదంటున్నాడు. అందుకే ఈ ఎడ్లను కోసేవాళ్ళు, ఇలా పక్షులను కోసేవాళ్ళు, నానా రకాలుగా ఈ యొక్క అర్పణలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం చేస్తారు కదా. ప్రతి సంవత్సరం వాళ్ళకి పాప పరిహారార్థం జరగాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటున్నారు. కానీ ఒక్కసారే పాప పరిహారార్థం బలి చేసినటువంటి వాడు మన దేవుడు కదా. ఆయన నిరంతరం మనకు యాజకుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనల గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది, పాప పరిహారార్థులుగా ఒక ఏడాది కోడెదూడను వధించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మనకి ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం అండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 18 అండి, 18 నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితున్నాను. కాబట్టి చూసినట్లయితే మనం ఇందాక చదువుకున్నాము, ఒక ఏడాది కోడె దూడని ప్రతి సంవత్సరం అర్పించాలి వాళ్ళు పాప పరిహారార్థ బలి కోసం. కానీ ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నా అంతటా నేనే నా యొక్క ప్రాణాన్ని పెడతా ఉంటున్నాడు, నా ప్రాణాన్ని నేను పెట్టగలను, నా ప్రాణాన్ని నేను తీసుకొనగలను. కాబట్టి నీ కోసం నా కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా అయినటువంటి వాడు, పాపాన్ని పరిహరించే దానికోసం ఆయన పరలోకంలో నుంచి ఇందాక మనం చూసుకుంటూ వచ్చినాం నిర్గమకాండంలో ఏం చేసినట్ట, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని వారి యొక్క బంధనాల నుంచి విడిపించడం కోసం ఆయన పైనుంచి దిగి వచ్చినాడని వ్రాయబడుతూ వచ్చింది. దిగి వచ్చి ఏం చేసినాడంట, నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టినటువంటి, ఆయనకు నీ కోసం నా కోసం ఆయన చనిపోయినటువంటి వాడుగా, పాతి పెట్టబడినటువంటి వాడుగా, తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టే ఈనాడు మనం పరిశుద్ధుల గుంపులో ఎంచబడతాం, పాపానికి పరిహారము పొందినటువంటి వారంగా, క్రీస్తు బిడ్డలుగా ఎంచబడినటువంటి వారంగా. కాబట్టి ఈనాడు నీకు నాకు విశ్వాసం ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, మనం క్రీస్తు తోడి వారసులుగా ఉంటాం, క్రీస్తు యొక్క సహోదరులుగా ఉంటున్నాం.
పాపం నుంచి విముక్తి పొందినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం రెండు విషయాలు చూసుకుంటూ వచ్చినాం. ఒకటి ఏంటంట, మనం పాపంలో ఉన్నాము, మన కోసం ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మన యొక్క పాపాలని మన నుంచి దూరం చేయటం కోసం ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడుగా, మన కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా అయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకొకటి చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశించుదామండి. చూడండి, ఒకసారి చూసినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం అండి, 13వ వచనం. సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకుని, మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. చాలండి, ఏమిచ్చిందంట? ఆహారం ఇచ్చింది. అప్పుడు దాకా మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేసిందంటాం, ఆ యొక్క కొండల దగ్గర కూర్చుని, నేను మరి ఇంకా విస్తరించట్లేదు, కొండల దగ్గర కూర్చుని కొన్నిసార్లు చూస్తాం. మాది ఇప్పుడు ఏంటంటే జనరల్గా నేను స్కూల్ టీచర్ని కాబట్టి ఆ స్కూలు ఇళ్ల మధ్యలోనే ఉంటుంటుంది. చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు పోయి వాళ్ళ అమ్మ వంట చేస్తుంది అనుకోండి, పక్కన కూర్చుంటారు. వీళ్ళు కూర్చొని స్కూల్లో ఆనుకొని ఇళ్ళు ఉంటాయి అనమాట, కొన్ని ఇళ్ళు. అక్కడ చూస్తూ ఉంటాం. ఆ యొక్క వాళ్ళ అమ్మ కుండ మీద చేసి వంట చేస్తూ ఉంటుంది, పక్కన కూర్చొని అమ్మో నాకు ఒక మొక్క ఇవ్వ అంటుంటాడు. అసలు అన్నం కూర ఉడకదు, కానీ వీడేమంటుందంటే అమ్మ నాకు ఒక మొక్క ఇవ్వంటే ఆమె కూడా ఏం చేస్తుంది, పాపం కొడుకు కదా ప్రేమ, కాబట్టి అందులో తీసి ఒకటి వేస్తుంటుంది. వాడు తిని వస్తున్నాను, ఏందిరా ఏం చేసినవురా అంటే ఇంటికి పోయింది సార్, ఒక మొక్క తిని వచ్చింది సార్ అని చెబుతుంటున్నాడు. అంటే వాడి సంతోషం అట్టుంటుంది, మాకు భలే నవ్వు వస్తుంటుంది అనమాట. కాబట్టి చూస్తే ఈ యొక్క సంఘటన నాకు ఇప్పుడు అక్కడ కనెక్ట్ అవుతుంది. అక్కడికి ఐగుప్తుల దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఏం చేశారంట, వాళ్ళు కుండల చుట్టూ కూర్చుని ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తూ వచ్చినాడు, మాంసాన్ని భుజిస్తూ వచ్చినారంట. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి యాత్ర ప్రయాణంలో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆహారం సరిగ్గా లేదు. కాబట్టి ఈ దేవుడు మాకు ఆహారం ఇస్తాడా, ఈ దేవుడు మాకు మంచినీళ్ళు ఇస్తాడా, ఏంటో మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చినావు, ఈ యొక్క యాత్రలో మేము ఏమైపోవాలా, మాకు ఇక్కడ కంటే ఐగుప్తే మంచిది కదా, అక్కడ మంచిగా కేకరకాయలు తినేవాళ్ళం కదా, కాకరకాయలు తినేవాళ్ళం కదా, అసలు అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా, ఎందుకు ఎక్కడ వచ్చినావు అని చెప్పేసి సణుక్కుంటా ఉంటే గొనుక్కుంటా ఉంటే ఈ మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆహారం. తీరా పొద్దున లేసేసరికి ఏముందంట, వాళ్ళ పాలెం చుట్టూ మంచు కప్పబడి ఉందంట. మంచు పోయినాక చూస్తే చిన్న చిన్న కొత్తిమీర గింజల్లాగా నూనూగు వాటి అక్కడ కనపడుతున్నాయంట గింజలు. వాళ్ళకి అర్థం కావట్లేదు, నిన్నటిదాకా లేదు, ఈరోజు వచ్చింది ఏందబ్బా ఏమై ఉంటుంది అని చెప్పేసానంటే అప్పుడు మోషే గారు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇది పైన ఉన్నటువంటి యెహోవా మీకు తినడానికి ఇచ్చినటువంటి ఆహారం. మీరు కొనుక్కుంటా ఉంటున్నారు కదా, మీరు సణుక్కుంటా ఉంటున్నారు కదా, మాకు మాంసం లేదే, మాకు తినడానికి అది లేదే, మాకు తినడానికి ఇది లేదే అంటున్నారు కదా. శ్రేష్టమైనటువంటి ఆహారము, దేవదూతలు తినేటటువంటి ఆహారము ఈనాడు మీకు దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంట, ఆహారాన్ని భుజించున్నట్టు. చూడండి, ఇదే 16వ అధ్యాయంలోనే 31వ వచనంలో ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె అపూపముల వలె ఉండెను. ఎట్లుందంట, అది తెల్లని కొత్తిమీర గింజల్లాగా ఉందంట. దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంట, ఏం పేరు పెట్టారండి, అపూపం వలె ఉంది, కానీ ఏం పేరు పెట్టారు వాళ్ళు, దానికి మన్నా అని పేరు పెట్టారు. కాబట్టి ఈ పేరు ఎవరు పెట్టారు, మన్నా అనే పేరు ఎవరు పెట్టారు, ఇశ్రాయేలీయులు పెట్టారు. కాబట్టి దేవుడు పెట్టలా, దేవుడు గురిపించిండు అంతే, కానీ వీళ్ళు పెట్టుకున్నారు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి పేర్లన్నీ ఎట్లా వచ్చినాయంట, మనకు మనుషులనే పేర్లు, గేదెలకు గేదెలనే పేర్లు, పక్షులకు పక్షులనే పేర్లు, ఇవన్నీ అక్కడ ఎట్ల నుంచి వచ్చినాయి అట్ట, ఎవరు పెట్టారు, దేవుడు పెట్టిండా, ఎవరు పెట్టారండి, ఎవరు పెట్టారు, ఆదాం పెట్టిండు. సమస్త సృష్టిని ఆదాం దగ్గర తీసుకొస్తే వాటన్నిటికీ ఆదాం ఏ పేరు పెట్టిండో ఆ పేరు స్థిరపరచబడుతుంది.
కాబట్టి ఈనాడు ఇశ్రాయేలీయులు కూడా ఏం చేసినారంటే అపూపము వల్ల ఉన్నటువంటి కొత్తిమీర గింజల వల్ల ఉన్నటువంటి వాటికి ఏం చేశారంట, ఏం చేశారు, మన్నా అని పేరు పెట్టుకున్నారు. సో ఈ మన్నా అనేది దేవుడి పైనుంచి వారికి ఇచ్చినటువంటి ఆహారం, వాళ్ళకి ఇచ్చినటువంటి సమృద్ధి, ఆకలి తీరా తనివి తీరా వాళ్ళు భుజించటం కోసం దేవుడు ఆకాశంలో నుంచి కురిపించినటువంటి ఆహారము ఈ యొక్క మన్నా. ఇశ్రాయేలీయులు సమృద్ధిగా భోజనం చేస్తూ వచ్చినారు కదా, వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి వాడు. కాబట్టి చూస్తే చూడండి, ఆఖరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఏం మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? అప్పగించబడటానికి ముందు రాత్రి ప్రభు బల్ల భోజనం దగ్గర ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి తినమని చెప్తూ వచ్చినాడు. తినమని చెప్తూ ఏం చెప్పినట్టే, దిస్ ఈజ్ మై ఫ్లెష్, ఇది నా శరీరము, నా శరీరానికి గుర్తుగా ఉన్నటువంటిది. దీన్ని తింటున్నారంటే ఏం తింటున్నట్టు? నన్ను తింటున్నాడు, నా శరీరాన్ని తింటున్నారు కదా. అదేవిధంగా ద్రాక్షారస పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం అంటున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మై బ్లడ్, ఫ్లెష్ అండ్ బ్లడ్. కాబట్టి చూసినట్లయితే ఈ యొక్క ఆహారం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది కూడా పరలోకంలోంచి దిగి వచ్చినటువంటి ఆహారం. ఆనాడు ఇశ్రాయేలులకు మన్నా రూపంలో ఆకాశం నుంచి కురవబడుతూ వచ్చింది. ఈనాడు నీకో నాకో, నా కోసం, నిన్ను నన్ను పోషించటం కోసం, నిన్ను నన్ను ఆత్మీయంగా బలపరచడం కోసం ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చినట్టు. ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చినాం, యోహాను భక్తుడు అదే అంటారు, ఇది పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం, పరలోకంలో. అందుకే మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం బాగా మనకు పరిచయం ఉన్నటువంటి మాటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనమండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య చాలండి. ఆ యొక్క వాక్యమే. ఏ యొక్క వాక్యం అంట? దీని కావాలంటే మళ్ళీ ఫస్ట్ వచనంలో పోవాలి. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడండి. ఆ దేవుడైనటువంటి ఆ వాక్యము ఏం చేసిందంట? శరీరధారి అయి. ఇంకా డీటెయిల్గా పోవాలంటే నేను ఇంకా దాన్ని విస్తరించదలుచుకోలేదు, కానీ ఎహెజ్కేలులో పోతే ఎముకలకు ఏమొచ్చిందంట? శరీరం వచ్చేసిందంట. ఎండిపోయినటువంటి నరపుత్రుడా, ఈ ఎముకలు జీవించగలవా అని ప్రశ్నిస్తే, అయ్యా నీకే తెలుసు దేవా అంటే గడగడగడమనే శబ్దం వచ్చిందంట. ఆ లోయలో, ఎముకలు ఉన్నటువంటి లోయలో, ఎండిపోయినటువంటి ఎముకలతో కూడినటువంటి లోయల్లో ఏమైందంట? గడగడగడని శబ్దం వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆ శబ్దం అంటే, ఎముకలన్నీ తిరిగి సమకూర్చబడుతూ వచ్చింది, మానవ ఆకారంలోనికి సమకూర్చబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క ఎముకల చుట్టూ ఏమొచ్చిందంట? మాంసం వచ్చిందంట. తర్వాత శరీర ఆకారం వచ్చిందంట. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ కదా. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఆనాడు ఇశ్రాయేలీయుల కోసం ఏం చేసిందంట? కొత్తిమీర గింజల లాంటి అపూపం వలెనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల పేరు పెట్టుకున్నటువంటి మన్నాని దేవుడు ఆహారంగా ఇచ్చినాడు. ఈనాడు నీకు నాకు ఆహారం కావాలని, నీకు నాకు ఆత్మీయ బలం కావాలని, ఈ లోకయాత్రలో నిన్ను నన్ను దేవుడు తరించి స్థిరపరిచి వాడుకునే దానికోసం ఆయనే హీ కేమ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హెవెన్ డౌన్ టు దిస్ ఎర్త్. భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క శరీరాన్ని నీకు ఆహారంగాను, ఆయన యొక్క రక్తాన్ని నీకు పానీయంగాను ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను బలపరచుకునేదాన్ని, నిన్ను నన్ను స్థిరపరచుకునేదాన్ని. అందుకే అంటాడు, ఇందులో పాలు పంపులు పొందకపోతే నీకు నాకు అసలు ఏ సంబంధం లేనంట. నువ్వు కనుక నా కుమారుడు అయితే ఈ యొక్క బలలో పాలు పంపులు పొందుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్న కాడనే 26 చూడండి, 26, 29. నా తండ్రి రాజ్యంలో
మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇక దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇందులో మనకేం అర్థం అవుతుందంటే మళ్ళీ ఏం చేస్తాడంట? మళ్ళీ తాగుతున్నాడు. ఇప్పుడు తాగుతున్నాడు కదా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు తాగుతున్నారు కదా, మళ్ళీ కూడా తాగుతున్నాడంట. ఎప్పుడు తాగుతున్నాడంట? అక్కడే ఉందండి, ఎక్కడో పోవాల్సిన అవసరం. ఎప్పుడు తాగుతున్నాడంట? నా తండ్రి రాజ్యంలో తాగుతాడంట. ఆయన తండ్రి రాజ్యం అంటే యెహోవా దేవుని యొక్క రాజ్యంలో, ఆ యొక్క పరలోక రాజ్యంలో మళ్ళీ తాగుతాడు కదా. ఎవరితో తాగుతాడంట? మీతో తాగుతున్నట్టు. కాబట్టి తిరిగి తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో మళ్ళీ మనసుతో కలిసి ఆయన యొక్క బల్లలో చేతులు వేస్తాడంట. అప్పుడు దాకా తాగనని చెప్తున్నాడు. అంటే ఇందులో ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక వాగ్దానము దీంట్లో మనకు కనపడుతూ ఉంది. అంటే మన పరలోకానికి తీసుకెళ్తాడు, ఆ పరలోకంలో ఆయనతో కలిసి ఉంటాం, ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయనతో కలిసి ఆ యొక్క బలలో చేవేస్తాం అనేటువంటి భరోసా కదా, విశ్వాసము, ఒక నిరీక్షణకు ఆధారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రియమైనటువంటి దేవుడు అండి. ఏమి ఎరగనటువంటి నిన్ను నన్ను ఏం చేసినంట పేరు పెట్టి పిలిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన నీ చుట్టూ నా చుట్టూ ఆవరించున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం పరలోకంలోంచి నేను దిగి వచ్చున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. నీతో నాతో కలిసి ఆయన మనం చదువుకుంటూ వచ్చిన యోహాను సువార్త 14లో శరీరధారి అయి మన మధ్య నివసించినటువంటి వాడు, నీ కోసం నా కోసం ఆయన సిలువనెక్కినటువంటి వాడుగా ఉంటుంది. ఆయన శరీరాన్ని నాకు ఆహారంగాను, ఆయన ఆ యొక్క రక్తాన్ని మనకు పానీయంగాను ఇచ్చినటువంటి వాడు. తిరిగి తండ్రి రాజ్యంలో ఆయనతో కలిసి ఆయన యొక్క సన్నిధిలో అందులో చేయి వేసేంత వరకు ఆయన నేను ముట్టనని నీకు నాకు ఒక ఆ భయాన్ని, ఒక వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటుంది. ఇన్ని కారణాలు చూసినాక మనం మౌనంగా ఎట్టుంటామండి? ఏమండి, ఇప్పుడే క్రిస్టమస్ అయిపోయి ఇంకా నెల కూడా కాలేదు కదా, అయిందా? నెల అయిందండి, నెల కాలేదు కదా. ఓ అమ్మ పిల్లలను చూస్తుంటే, సార్ నేను జిన్ను ప్యాంటు కొనుక్కున్న సార్ అంటారు ఒకడు వచ్చి, నేను చెమికి టీ షర్ట్ కొనుక్కున్న సార్ అని ఇంకొక అబ్బాయి వచ్చి చెప్పాడు. మీరు కొనుక్కున్నారా సార్ అంటాడు. నేను కొనుక్కోలేదు. ఏం సార్ ఇంకా లేటు? మేము 2 వారాలు పోయి వచ్చినామండి, నచ్చక వచ్చినాం, మొన్ననే కొనుక్కున్నా అంటున్నాడు. వాళ్ళకి అంత ఆనందం అనమాట. డ్రెస్ కొనుక్కుంటేనేమండి, ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటేనే అంత ఆనందం ఉంటే, ఈనాడు ప్రాణరక్షణ ఇచ్చినటువంటి వాడు, పాప విమోచన ఇచ్చినటువంటి వాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన కృప చూపించేటటువంటి దేవుడిగా నాకొక నిరీక్షణకు ఆధారాన్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కీర్తనాకారుడు అదే అంటున్నాడు కదా. ఏమంటున్నాడు చూడండి, ప్రారంభ వచనం, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ 9:1 నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. ఆయన వివరిస్తూ ఉంటున్నాడు, మనం మాత్రం వినిపోదాం, అంతేనంటారా? ఏమండి, ఎవరన్నా వివరిస్తుంటే జాగ్రత్తగా విని వెళ్దామంటారా? ఏం చేయాలా? ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతముల మీద ఆశీనుడైనటువంటి దేవుడు ఈనాడు నా స్తుతి ఆరాధన విని దాన్ని ఆఘ్రాణించి సంతోషించి నన్ను దీవించాలని ఆయన ఆశీనుడైనటువంటి వాడు. మన మధ్య కూడా ఆయన విస్తరించి ఉన్నటువంటి దేవుడు. మన ఆరాధనలు వినాలండి. ఈనాడు నువ్వు నేను ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు ఆ యొక్క దూతలన్నింటినీ పిలుస్తున్నాడంట. అయ్యో నా కుమారుడు ఆరాధన చేస్తున్నాడు వినండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెవి యొగ్గి ఆలకిస్తారంట. ఎంత గొప్ప భాగ్యం అండి కదా. దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే, ఏమని స్తుతిస్తాం? ఒకసారి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అంతే అన్నాడు, అంకుల్ ఏమని ఆరాధించాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏమండి, ఏమని ఆరాధించాలా? బాబు నీకు తెలుసు కదా, ఇంజనీరింగ్లో నువ్వు చేసేటటువంటి ఆ ఎలక్ట్రికల్ లేకపోతే ఇంకేదైనా మెకానికల్ ఫీల్డ్ నీకు తెలుసు కదా, అది అట్ట చేయాలా, ఇది ఎట్ట చేయాలా, అది అట్టుంటుంది ఇట్టుంటుంది అని చెబుతావు కదా. అట్లనే ఇది కూడా అదే అంకుల్, కానీ నాకు అర్థం కావట్లేదు అంట. అనుభవిస్తే హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి కదా, హృదయంలో ఏదుంటే అది బయటకు వస్తుంది కదా. మన హృదయం కనుక దేవుని గురించి నిండిపోయి ఉంటే అదే మాటలు వస్తాయి. ఏమని? ఆయన ధవళవర్ణుడు, ఆయన రక్తవర్ణుడు, ఆయన 10,000 మందిలో అతికాంక్షణీయమైనటువంటి దేవుడు కదా, సర్వలోకంలో ఆవరించినటువంటి సర్వాంతర్యమైనటువంటి దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, తండ్రి అనదగినటువంటి వాడు, ఆదిలో అంతములో ఉన్నటువంటి వాడు, అల్ఫా ఒమేగా అయినటువంటి వాడు. ఓయమ్మా
కీర్తనాకారుడు అంటున్నాడు, దినమెల్లా ఆయన స్తుతించి ఆరాధించడానికి నా నోరు చాలట్లేదు అంటున్నాడు. ఒకరోజు ఆయనకి ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ హిమ్. ఒకరోజు ఆయనకి చాలట్లేదంట. మనకేం మాటలే రాట్లా, తడబడుతున్నాయి కదా, నాలుగు పెడస గట్టిపోతుంది, ఎండిపోతుంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను కూడా ప్రారంభంలో నన్ను తిమోతి అంకుల్ జగ్గైపేట పంపించాను. ఫస్టే జగ్గైపేట కాంగ్రిగేషన్కి పంపించాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదివేటప్పుడు శనివారం సాయంత్రం పిలిచి భుజం మీద చేసారు, రేపు పొద్దున్న జగ్గైపేట బస్ ఎక్కి వెళ్ళరా అన్నాడు. ఎందుకు అంకుల్ అంటే, ఎందుకేంటి రా, నేను ఎందుకు బొమ్మ సండే పొద్దున్న ఎందుకు బొమ్మ అంటాడు. అంకుల్ అది టౌను పెద్ద సంఘం. ఏం కాదు, గాడ్ విల్ బి విత్ యూ. మాట్లాడేది నువ్వు కాదు, దేవుడే మాట్లాడతాడు అని చెప్పేసి అంటే, సర్లే అని ధైర్యం తెచ్చుకుని రాత్రి అంతా ఇంక నిద్రే ఉంటుందా ఏమండి. ఏదైనా పల్లెటూరు పంపితే సరే పల్లెటూరులో అనిపోవద్దు, అదే టౌను. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్య నేను చదువుకునే స్టూడెంట్ నిలబడితే ఏమైనా ఉందా అని చెప్పేసి అని టెన్షన్, భయం, నిద్ర రాలా. ఓ కిటికీలారా, ఓ తలుపులారా, ఓ ఫ్యాన్లారా ఏనండి అని చెప్పేసి అని రాత్రి అంతా ప్రాక్టీసే సరిపోయింది. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, నిద్ర లేదు, భయం అవుతుంది. ఏం చేస్తాం మరి, ఎదురు చెప్పే పరిస్థితి లేదు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళా, 9:30కి వెళ్ళిపోయేసరికి అక్కడ చర్చి ఇంత కాదు, ఇంకా పెద్ద చర్చి నిండిపోయి ఉంది. సుమారు 100 మంది కూర్చొని ఉన్నారు, వెనక 15-20 మంది కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ చూసేసరికి నాకు చెమటలు పడుతున్నాయి. వీళ్ళ మధ్య నేనేం మాట్లాడతాను. పాటలు అయిపోయినాయి, పెద్దలు వచ్చి పాడారు. ఏ బ్రదర్ ఖమ్మం నుంచి వచ్చారు, ఏం చేస్తారు, వాక్య పరిచర్య చేస్తారని ప్రకటన చేశారు. లేచి నిలబడ్డా, కింద కాళ్ళు ఒడికిపోతున్నాయి, చేతులు రుతులు, బైబిల్ తెరుతుంటే ఇటు ఊగుతుంది చెయ్యి. వాళ్ళకి సీనియర్లు పెద్ద ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అన్నం అంత ఉడికిందే లేదని మొత్తం అన్నం తిన్నాక చెప్తారండి. ఏం చేస్తారు, ఒక మెతుకు తీసుకొని, సీనియర్ సిస్టర్స్ అయితే ఏం లేదు అట్ట పైకి చూసి ఉడికిందని చెప్పేస్తారు కదా. కాబట్టి అక్కడ కూర్చుని పెద్దలందరూ నా పరిస్థితి అర్థమైపోయింది. ఏంటంటే కొత్త పిల్లగాడు వచ్చినట్టుండో ప్రాక్టీస్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అట్ట అనుకుంటారనే ఆ యొక్క ఫీలింగ్ నాలో ఇంకా టెన్షన్ పెంచుతుంది. ఏమండి, భయపడిపోతున్నా. ఒక 5 నిమిషాలు లోపల ప్రార్థన ఏంది, దేవుడా సాయం చేయి, నేను నిలబడలేకపోతున్నా, నాకు భయం అవుతుంది, నాకేం నోట్లోంచి మాటలు రాట్లా, నాలుగు పెరచగట్టిపోతుంది కాయ, సాయపడు దేవుడా అని చెప్పేసి అంటే ఒక 5 నిమిషాల తర్వాత దేవుడు సారి చేసి. ఇప్పుడు మాటలు ఏడు నుంచి వచ్చినాయి, నా సొంత మాటలు కదా, నాకు అసలు ఏమీ గుర్తులేదు. అసలు ఆ భయంలో ఏమొచ్చినాయి అంటే మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిస్తే వచ్చినాయి, దేవుడిస్తే వచ్చినాయి కదా. కాబట్టి మాట్లాడేది మీరు కాదు, ఎవరు మాట్లాడతారు, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ స్పీక్ అవుట్ కదా. సమయానికి అనుకూలం, ఆ యొక్క సందర్భానికి అవసరమైన మాటలు ఇచ్చేది దేవుడే. కాబట్టి ఈనాడు ఆయన సన్నిధిలో మనం స్తుతించి ఆరాధించుదాం. దేవుడు నీతో నాతో నీకు నాకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ఎవరికో చేసిన వినిపోవటానికి కాదు మనం వచ్చింది ఏంటంటే నా దేవుడు నాకు చేసిన కార్యాలని వివరించడానికి. ఆ హెబ్రోన్లో వాళ్ళు ఈ మధ్య మైక్ పెట్టారు, స్పీకర్ ఇస్తారనమాట. అక్కడ ఎంత పోటీ ఉంటుందో, ఒకళ్ళు ఆరాధన చేస్తుంటే ఇంకొకళ్ళు చేతులు జాపుతూనే ఉంటారు. అక్కడ కురియన్ అంకుల్ చెప్తుంటాడు, 3 వారాలు చేయని వాళ్ళే చేయండి అంటున్నాడు. అంత పోటీ ఉంటుంది అనమాట. అక్కడ ఆరాధించడానికి టైం దొరకట్లేదు, అవకాశం దొరకట్లేదండి. ఇక్కడ మనకి సఫిషియంట్ టైం ఈజ్ దేర్. కాబట్టి ఎవరు ఆరాధిస్తున్నారన్న అభ్యంతరమే లేదు, సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన కాదు, ఏం చేయాలో ఆరాధన చేయడానికి ప్రయత్నిస్తాం. దేవుడు నాకు చేసిన కార్యాలు ఏం చేస్తే అదే కదా. 1వ తరగతికి వాళ్ళు రాస్తే చాలండి, 10వ తరగతికి పెద్ద వ్యాసం రాయాలి, డిగ్రీ వాళ్ళకి వాళ్ళు చాటబారును రాయాలి కదా, పెద్ద వ్యాసాలు పేజీలు రాయాలి వాళ్ళు. అటు మనకు వచ్చిందే మనం ఆరాధించుదాం. మనకు దేవుడే తలంపిస్తాడు, దాన్నే ప్రజల ముందు పంచుకుందాం. ఎందుకంటే కీర్తనకారుడు అదే అంటున్నాడు, దేవుడు నాకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వేం చేయట్లేదు, నువ్వేం ఆరాధించట్లేదు అంటే నీ జీవితంలో ఏం చేయలేదనా? చేసినాడు కానీ గుర్తించలేకపోతే, మెలకుగా ఉంటే అర్థమవుతుంది, పరిశీలించుకుంటూ చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పరిశీలించుకొని దేవుడు నీకు నాకు చేసిన గొప్ప కార్యాలను ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆరాధనకు వెళ్ళే ముందు మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. ఇద్దరు కొంచెం ముందుకు రండి, ముందుండే స్థలాన్ని ఫిల్ చేయండి.
సీఎన్ పాట పుస్తకం నుంచి 135 పాట పాడుకుంటాము. సాంగ్ నంబర్ 135. దేవానాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో దేవానాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో హల్లెలూయా హల్లెలూయా ప్రేమ రుచి దయగల జీవాహారముతో దయగల జీవాహారముతో దేవాని జీవాజలము నాకిస్తువే దేవాని జీవాజలము ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నీ కూడా తలపోసుకొని దేవుని ఆరాధిస్తాం. ముఖ్యంగా దేవుడు మన కోసం దిగి వచ్చి సిలువలో రక్తం కార్చి మనని విమోచించినాడు, రక్షించినాడు. కాబట్టి అంతే మాత్రం కాకుండా ఎన్నెన్నో మేలు వ్యక్తిగతంగా సంఘంగా దేవుడు చేసిన తలపోసుకొని ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి కొంచెం దేవుణ్ణి ఆరాధించుకుంటాం.